స్టార్ట్ చేద్దామా? చెయ్యి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. నేను లోకమైన గంగపుత్రునండి. ఎలాగున్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే ఇక్కడ మేము చాలా బాగుంటాం. చాలా రోజులు అవుతుంది కదా మా ఇద్దరిని ఒక్క ఫేమ్లో చూసి. అంటే మీకు కూడా అదే డౌట్ వచ్చింది. అందుకే చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, అన్న ఫ్యామిలీతో ఎందుకు ఉండట్లేదు, ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నావు అని. నేను దూరంగా లేను. నేను తను డెలివరీకి వెళ్ళింది. తను అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వైజాగ్లో ఉంటున్నారు. తను డెలివరీకి వెళ్ళింది కదా, కలుసుకోవడానికి అవ్వదు కదా, నేను మా ఇంటి కూడా ఉండాలి కదా. సో అందుకే దూరంగా ఉండడం తప్ప మేము దూరం అయిపోలేదు. మాకన్నా ముందు మీరే విడదీసినట్టుకున్నారు మా ఇద్దరిని. అంతేనా? సో చెప్పు, ఏం చెప్దాం అనుకుని వచ్చాం? ఏం చెప్పు. నేను చాలా చెప్పాలి వాళ్ళకి. ఏడు చెప్పాలి, చాలా అంటే అన్ని చెప్పనవసరం లేదు. అయినా అంటే అయినా మెయిన్ టాపిక్స్ చెప్పాలి, అది కూడా నీ. సో ఇంకోటి ఏంటంటే, నేను ఎందుకు వీడియోలు కొంచెం లేట్గా చేస్తున్నానంటే మీ అందరికీ సో నా వీడియోలు వచ్చి ఫిషింగ్ వీడియోలు అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫిషింగ్ వీడియోలకి నాకు బాగా చెప్పడం అంటే నిజాలు అదే ఏదైతే ఉందో న్యాచురల్గా చెప్పడం నాకు అదే తెలుసు అనమాట. బయట ప్రపంచంలో బయట వీడియోలు తీసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించాలంటే నా వల్ల కాదు, నాకు తెలియదు అది. ఎందుకంటే సో బయట ప్రపంచాన్ని దాన్ని షూట్ చేసి చూపించాలని దాంట్లో నటించాలి, అది నాకు రాదు నటించడం. సో సముద్రంలో వీడియోలు అనుకుని నేను నటించిన అవసరం లేదు, నాకు తెలిసిందే నేను చెప్తాను కాబట్టికే. సో మీకు కూడా అవే ఇష్టం, అందుకే నేను వీడియోలు అయితే బయట వీడియోలు పెద్దగా తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు నాకు తెలియదు. బయట వీడియోలు ఏం షూట్ చేయాలి, ఏం చూపించాలి అనేది ఏదో లేదు. అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో వీడియోలు తీస్తుంటాను, లేదంటే లేదనమాట. కంటెంట్ లేకపోతే తీయకూడదు కదా. సో అదే. మళ్ళీ ఇంకోటి, మా దగ్గర బోట్లు కూడా ఆఫ్ చేస్తాం అనమాట. మన 4 నెలల 15 తారీఖున ఆఫ్ చేస్తారు. మళ్ళీ 6 నెల 15వ తారీఖున మళ్ళీ బోట్లు అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి, మంచి కంటెంట్ అంతా ఇస్తాను. అప్పుడు మీకు అందరి కోసం ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అనమాట. అది డైరెక్టర్ మీకు అందులోనే చూపిద్దాం. నేను ఇప్పటివరకు రివ్యూ చేయట్లేదు, త్వరలో చూపిస్తాను అది. ఇప్పుడు దీనికోసం మాట్లాడదాం. చెప్పు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అదే వాళ్ళు అడుగుతున్నారు అంటే ఫ్యామిలీ మ్యాటర్ని తీసుకొచ్చి నేను పబ్లిక్కి అంటే ఇది మా ఫ్యామిలీ అనమాట. అంటే ఫ్యామిలీ అంటే పర్సనల్ కదా. సో పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు చేస్తున్నారులే, బట్ వాళ్ళని నేను తక్కువ చేసి నేను చెప్పట్లేదు. బట్ నాకు ఇష్టం లేదనమాట. ఇది మా పర్సనల్. అంటే మా ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్ళి సోషల్ మీడియాలోకి చెప్పాలి? అంటే మా లైఫ్ మాది ఉంది కదా, మేము ఎలాగుంటాం మాకు తెలుసు కదా. మీరు అడుగుతున్నారు గొడవలు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఫ్యామిలీకి ఎందుకన్నా దూరంగా ఉంటున్నారు, పాపతో ఆడుకోవట్లేదు, మీ వైఫ్తో ఉండట్లేదు, ఇది అన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు. ఇన్స్టాలో అడుగుతున్నాను. నేను ఎవరితోనైనా సరే రీల్ చేశాను అనుకో వేరే అమ్మాయిలతోనే, మీ వైఫ్తో చేయొచ్చు కదా, ఎందుకన్నా వేరే వాళ్ళతో చేస్తున్నారు, వేరే అమ్మాయిలతో చేస్తున్నారు అంటే దానికి నీ సమాధానం చెప్పాలి. అంటే నేను చెప్పు, నువ్వే దానికి ఏ సమాధానం చెప్పాలి? అది నీ ప్రొఫెషన్ కదా, ముందు నుంచి ఉన్నది అది. సో మనం మ్యారేజ్ చేసుకోక ముందు కూడా నాకు అది నువ్వు చెప్పావు స్టార్టింగ్. నేను కూడా నీకు అది నీ ప్రొఫెషన్ కాబట్టి నువ్వు అది చెయ్యాలి. అదే చెప్తున్నాను. అంటే ఆల్రెడీ నువ్వు ఒక మేకింగ్ వీడియోలో చెప్పావు వాళ్ళకి, అయినా సరే వాళ్ళు ఆపడం లేదు, ఇంకా అలానే పెడతారు ఇంకా. సో గాయ్స్ ఏంటంటే, నేను పెళ్లి చేసుకుంది సో నా వైఫ్ని సోషల్ మీడియాలో అంటే రీల్స్ కోసం లేదంటే ఈ సోషల్ మీడియాలో చేయడం అంటే దానికోసం అయితే నేను చేసుకోలేదు. తను నాకు ఒక మంచి వైఫ్గా నేను చేసుకున్నా. సో నా ఫ్యామిలీకి నా బేబీకి ఒక మంచి భార్యగా మాత్రమే చేసుకున్నా. అంతేగాని రీల్స్ చేయడానికి దాన్ని ఏం సోషల్ మీడియాలో పరిచయం చేయడానికి అయితే నేను చేసుకోలేదు. సో ఫ్యామిలీ ఉమెన్ అనమాట తను. సో అలాగని నేను అంటే చేసే మిగతా అమ్మాయిలు నేను తప్పు పట్టట్లేదు, అది వాళ్ళ ప్రొఫెషనల్. అది నాకు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి సోషల్ మీడియా అలవాటు ఉంటే నేను చేయడానికి అగ్రీ అవుతాను. మీరు నమ్మరు కానీ నేను ఒక రీలు లేదన్నా ఒక బ్లాగ్ అయినా చేయమని నేను బతిమలాలంటూ రోజులు లేవు. బతిమలాడుతుంటే కానీ చేయదు, ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంట్రెస్ట్ లేదు. స్టార్టింగ్ వీడియోలో అయితే తిట్లు కూడా కాసేదాన్ని, అసలు నాకు చేయడం వచ్చేది కాదు. అంటే మేము ఫ్లాట్ లో ఉన్నప్పుడు, కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు అయితే చేయడం చాలా ఇబ్బంది పడేదాన్ని. సో అదనమాట. అంతే తప్ప నేను వేరే అమ్మాయిలతో చేస్తున్నా అది నా ప్రొఫెషనల్, అది కూడా. సో ఇంకొకటి, మీరు అలా పెడుతూ ఉంటే చేసే పార్ట్నర్ కూడా తనకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. అయ్యో నేను వీళ్ళు ఇద్దరి మధ్యలో ఏమైనా నేను వస్తున్నానని. కానీ మీరు అలాంటివి ఏమీ అనుకోకండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చెప్పనా, ఏదైనా సాంగ్ చేయాలనుకున్నాను అనుకో, ఒక అమ్మాయితో ఒక ఉంటుంది కదా, ఒక అమ్మాయికి సంబంధించిన సాంగ్ ఏదైనా ఉంటే తనే సెలెక్ట్ చేస్తుంటుంది. ఇంకా తనే ఇంకా అవన్నీ నాకు బట్టలు కూడా చెప్తుంటుంది, ఈ పట్టుకెళ్ళి అవి పట్టుకెళ్ళని. సో మీరు ఎందుకు దాన్ని కొంచెం అంటే మీరు పెట్టే కామెంట్లు ఎలా ఉంటాయంటే,
ఒకసారి ఒక నిమిషంలో నేను నిజమనేసుకుంటాను, మన ఇద్దరు గొడవ అయింది అనుకుంటాను నేను. అంటే మేము నిజంగా గొడవ ఆడుకున్నామేమో, నా మీద నాకే డౌట్ వస్తుంది, మా మీద మాకే డౌట్ వస్తుంది. ఉగాదికి ఇంటికి వచ్చాను కదా, నేను ఇప్పుడే కాదు, నేను వస్తూ వెళ్తూ ఉంటున్నాను. తినికి రావాలంటే అవ్వదు కదా, తనకు చాలా వర్క్స్ ఉంటాయి. సో తనకి పాపతో ఆడుకోవాలని ఉంటుంది. నేను పాపను పట్టుకొని అయితే వస్తున్నాను. ఉగాది కానీ నేను వీడియో చేసి పెట్టాం కదా అమ్మమ్మ నేను పెడతా అంటారు. కావాలని పంపించినట్టున్నారు, మేము అడుగుతున్నామని చెప్పి ఇదొక వీడియో చేయమని అని అలా ఏం లేదు. ఆ రోజు కూడా నాని లేరు, అప్పుడు బ్యాంకాక్ వెళ్ళారు కాబట్టి మేము అత్తయ్య చేసుకున్నాం. కొంతమంది అమ్మాయిలు అయితే కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయిలు మరి వీళ్ళు ఫ్రెండ్స్ తెలియదు, వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ నాకైతే తెలియదు. వాళ్ళైతే కావాలనే బ్యాంకాక్లో ఉంటారు. కొన్ని వీడియోలు పెడేటప్పుడు ఏం పెడుతున్నారంటే చెప్పనాలు, అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బహుశా మన సబ్కెళ్ళి అవ్వచ్చు, మరి నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మా ఫ్రెండ్స్ ఏమో చెప్పుకోలేము కదా, నువ్వే పెట్టించేవేమో వాళ్ళతో కామెంట్లు. అలా పెట్టించదాన్ని నేనే బ్యాగ్ సర్ది నీకు వెళ్ళాను నేను చెప్పను కదా, వద్దు ఇంట్లో ఉండిపోయి నేను ఆపేస్తాను. పాపని మీ వైఫ్ ని పక్కన పెట్టేసి నువ్వు బ్యాంకాక్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినావా? ఎంజాయ్ చేస్తున్నావా బాగానా? నీకు ఆ పాప నీకు ఊరికే పోదు, పురుగులు పెట్టి పోతావు. ఎలాంటి ఇది తిట్టిస్తున్నారా నన్ను ఈ కామెంట్ లో? అలాంటి మాటలు రాలేదా అంటున్నారు. తను ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్, మైండ్ రిలీఫ్ కోసం అయితే వెళ్ళారు. నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టం, చాలా. ఒక సర్ప్రైజ్ అన్నారు కదా, ఆ విషయంలోనే ఇగో తిండి కూడా తినేవారు కాదు, చెప్తున్నాను కదా, అసలు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకునేవారు కాదు. తను కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకోవడానికే వెళ్ళారు, ఎంజాయ్ కానీ ఏం కాదు. అంటే నేను ఒక ప్లాన్ వేసుకోమంట, ఆ ప్లాన్ మొత్తం అంతా బాగా సక్సెస్ అయ్యింది. బాగా కష్టపడ్డాను దానికోసం. సో అది అయింది కాబట్టి అదో నీకు అంటే నేను మీకు తెలుసు, నేను సోషల్ మీడియా రాకముందు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను అనేది. కానీ నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. కానీ మనకి మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చేసి మనకు కోరుకుంటుంది కదా, అరే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అని. అది పెళ్ళి అయిపోయిందే మనం ఉండిపోలేం కదా. సో నాకు వెళ్ళాలని కోరిక, అది నేను నిర్వహించుకుని దాంట్లో తప్పే ఉంది దాంట్లోనే. సో వెళ్ళాను అనమాట. అక్కడ కూడా నన్ను ఇలాగా వేసుకున్నారు కామెంట్లోనే. ఇంకా సో గాయస్ మీకు క్లారిటీగా చెప్పాలంటే, సో మా ఇద్దరి మధ్యలో ఏ గొడవ లేదు. ఇది మీకు చెప్పని అవసరం లేదు, కానీ చెప్పాలి, ఎందుకంటే ఇది మా పర్సనల్ కదా. ఇంకా ఈ వీడియో కూడా కావాలని చేసామైతే అనుకోవద్దు. ఇది అంటే మీ దగ్గర మేము ప్రూవ్ చేసుకోవాలని ఏం లేదు. ఎందుకు చేసుకోవాలి? మేము ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా చేశాను, కానీ పెట్టలేదు. వద్దు మనము ఎందుకు చెప్పడం అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీళ్ళే అంటే తప్పుగా అనుకోవద్దు, మీ అందరిని అనట్లేదు, కొంతమంది అంటున్నారు అనమాట. మీరెవరో మమ్మల్ని అడిగి క్వశ్చన్ ఇస్తున్నారని, మేము విడిపోయాము ఇది చేయాలి అని అడుగుతున్నారే, మేము ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? మేమేంటనేది మాకు తెలుసు కదా. ఎందుకు ప్రూవ్ చేసుకోలేని తనకు చెప్పనమాట. లేదు వీడియో చేయనన్నారు, నేనే వద్దు చేద్దాం రా. ఎందుకంటే తనతో చేసిన పార్ట్నర్స్ కూడా ఉంటది కదా, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది మీరు పెట్టిన కామెంట్స్ అయితే. నేనైతే ఫ్రీగా నేనే పంపిస్తున్నాను, మీరు ఇంకా అవన్నీ స్టాప్ చేయండి, వదిన ఫీల్ అవుతారేమో, పాపని వదిలేస్తారు. ఇంకోటి పాపతో వీడియో కూడా పెట్టమంటున్నారు. నేనేమనుకుంటున్నా అంటే పాపకి 1 year వచ్చే వరకు కూడా పాపతో ఉన్న పాప కోసం తీసిన వీడియోలు ఏమి పెట్టకూడదు. నేనైతే ఇంకోటి తెలుసా, నేను ఫోటోషూట్ చేయించమంటే వద్దు 1 year అయిన తర్వాతే నేను ఇప్పటికే అడుగుతున్నాను ఫోటోషూట్. అంటే నాకు ఉంటది కదా నా కూతుర్ని చూపించుకోవాలి అని ఇదని, కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని ఏదో సోషల్ మీడియాకి తీసుకెళ్ళి యూజ్ చేసుకోలేను కాదు, బట్ నాకు ఇష్టం లేదనమాట. కానీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక ఫోటో పెట్టడానికి కూడా భయపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగుందంటే ఇది కంటి చూపుతో ఏదో అంటారు కదా, అది గోస అనేది చాలా ఎక్కువ. ఆల్రెడీ పుట్టిన వెంటనే పెట్టడం చాలా మంది తిట్టారు. అందుకని మేము ఇంకా డిసైడ్ అయిపోయామాట, పాపకు 1 year అయ్యే వరకు కూడా నాకు చూపించడం కదా ఏంటి లేదు. ఆల్రెడీ తను 2 బ్లాగులు చేసింది, పాపకి హెల్త్ కొంచెం బాగలేనిది, వాళ్ళ నాన్నగారితో నెక్స్ట్ ఏం పాపకి స్నానం చేసింది కూడా. అవి నాకు పంపించింది, దీనికి కూడా ఇప్పుడే చెప్తున్నా వీడియోలో. ఇంకా అవి కూడా నేను పోస్ట్ చెయ్యమని చెప్పింది, కానీ చెయ్యను. ఎందుకంటే పాపకు 1 year అయిన తర్వాతే పాపతో ఏమైనా సరే వీడియోలు ప్లాన్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే తను వాళ్ళ ఇంటికాడ ఉంది, మా ఇద్దరం అయితే ఒకే ఇంట్లో లేము. ఒకే ఇంట్లో ఉంటే రోజుగా బ్లాగ్ కాదు కదా, రోజు 2 బ్లాగులు కూడా అప్లోడ్ చేస్తాను నేను. సో ఏదో ఒకటి అలాగనే తన వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట, నేను మా ఇంటికాడ ఉన్నాను కదా. అంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను కదా, అది మీకు అర్థం చేసుకోండి. అది కొంచెం ఉంటాయి పర్సనల్ ఏమైనా ఉంటాయి, అవి చెప్పలేండి, అవన్నీ కొంచెం అర్థం చేసుకోండి. అంటే మాటకి అత్త వాళ్ళ మామ ఇంటికి వెళ్తే బాగోదు కదా అది. సో మా వైఫ్ నేను అప్పుడప్పుడు ఇంటికి పిలిపించుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు నా కూతురుని చూడాలని ఉంటుంది కదా. ఒక వీక్లీ ఒకసారి అయినా సరే వస్తుంటుంది. వచ్చి ఉంటుంది కదమ్మా, 3-4 days ఉంటుంది కదా. అంటే నేను ఎన్ని రోజులు ఉండమంటే 2 రోజులు ఉంటుందిలే.
కానీ పాపకి ఎక్కువ మరి అక్కడే ఉండాలి కదా, చిన్నపిల్ల కదా. ఈ మన విశ్వ కూడా ఉన్నాడు, అది హెయిర్ అది బొచ్చే దగ్గర పోతుంటుంది ఆడికి. అదే పాపకి మళ్ళీ ఏమైనా నేను ఇప్పుడు డ్రెస్ వేసుకొని రెడీ అవుతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానేమో అని ఇప్పటి వరకు వాడు ఫుల్ తిరిగిస్తాను, ఎంటపడ్డాడు అనమాట. అంటే వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని. సో అది ఫ్రెండ్స్, అంతే తప్ప ఇంకేం లేదు. మా ఇద్దరి మధ్య గొడవ ఏం లేదు, మా ఇద్దరం ఇలాగే ఉంటాం, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. సో మీ చల్లని దీవెనలతో అలాగే దీవించండి తప్ప దయచేసి గొడవలు పెట్టొద్దు. ఎందుకంటే మేము నిజంగా గొడవలు ఆడుకున్నామని మా మీద మాకే డౌట్ వస్తుంది అప్పుడు కామెంట్లు చదువుతుంటే. ప్లీజ్ తప్పక అనుకోవద్దు, రిక్వెస్ట్ అనమాట. సో ఇదేదో దానికోసం బ్లాగ్ చేయలేని లేదు, రిక్వెస్ట్ ఏం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పటికి మీకైతే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. రేపు పొద్దున్న నేను వేరే అమ్మాయితో చేసినా చేయకపోయినా సరే అది లైట్ తీసుకొని తనగా చెప్పింది కదా, ఎందుకంటే అది నా ప్రొఫెషనల్ అబ్బా, అది మీరు అర్థం చేసుకొని. ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వకముందు నుంచే నేను, అది నా దరిద్రమో నా అదృష్టమో తెలియదు, సోషల్ మీడియాలోకి వచ్చాను అనమాట. అది నాకు కంటిన్యూ చేయాలి, అది ఉంది. ఇప్పుడు సడన్గా మానేసుకోలేం కదా, ఏది కూడా మానేసుకున్నా సరే ఎందుకన్నా మానేసుకోని అంటారు అనమాట మళ్ళీ. కానీ నాకు ఒకటి, ఇంట్లో పెళ్ళముతుండగా వేరే అమ్మాయితో చేస్తున్నారా అని అడుగుతున్నారులే కొంతమంది, వాళ్ళే రిప్లై ఇస్తున్నారులే. అంటే నేను ఆ సినిమా హీరోలతో పోల్చుకోవట్లేదు. ఇప్పుడు మూవీ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళు వేరే అమ్మాయిలతో సాంగ్లే చేయట్లేదా. అలాగే నేను హీరోని అని చెప్పట్లేదు, నేను జీరోనే. కాకపోతే నాకు హీరోయే కాకపోతే చెప్తున్నా, ఎందుకంటే అది నా ప్రొఫెషనల్, అది అంటే ఇలాగని. అలాగే నాకు మూవీ ఫీల్డ్లో ఇండస్ట్రీ అని నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు ఇది ఇంట్రెస్ట్ అనమాట. ఏది ఈ రీల్స్ చేయడం, ఇవి నాకు ఇంట్రెస్ట్. నేను ఏందనేది దీంట్లో నేను ప్రూవ్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ హీరోనే. ఎలాగ హీరోని అంటే నేను హీరో వెళ్ళి 8 రోజుల్లో ఉండగలను. నేను హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చాను నేను. దానికి నేను ప్రౌడ్గా నేను ఫీల్ అవుతాను అనమాట. సో ఇంకా నాకు ఇది చాలు అనమాట. ఇది అంటే నాకు ఈ లైఫ్ చాలు. నాకు మా వైఫ్, మా పాప, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, అలాగే నేను చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని నేను దైవంగా నేను అయితే కోరుకుంటాను అనమాట. సో ఆ వర్క్ నచ్చే, ఆ వర్క్ నాకు బాగా ఇష్టం కాబట్టి ఆ వర్క్ని వదిలి నేను వేరే ఫీల్డ్లోకి నేను వెళ్ళట్లేదు. చెప్పా కదా, నాకు ఆఫర్లు రాక కాదు, అంటే నేను అంత తోపని చెప్పట్లేదు, నాదేదో చిన్న టాలెంట్ ఉంది, గుర్తుపెట్టారేమో. బట్ నాకు రాక కాదు, నేను ఎలాగా కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చాలామందికి ఇప్పుడు వరకు చెప్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు చెప్పేది, అంటే నేను తక్కువ చేసి మాట్లాడలేదు, అంటే వాళ్ళు చెప్పేది మనం విని దాన్ని నటించడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నటించడం నాకు రాదు. నాకు ఏదైతే జెన్యూన్ ఉందో, అంటే నాది ఏదైతే వర్క్ ఉందో దాన్ని, అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి యూట్యూబ్ నుంచి ఫిషింగ్ ఏదైతే ఉందో ప్రజలకి, అంటే మేము ఇలా బతుకుతాం, మమ్మల్ని కూడా గుర్తించండి అని దాన్ని ప్రూవ్ చేయాలని ఇంతవరకు ఇలా చేసుకొచ్చాను తప్ప, దీన్ని ఈ సోషల్ మీడియాలో పెద్దగా ఫేమ్ అయ్యి, ఇంకా పెద్దగా ఫేమ్ అయ్యి దాంట్లో నేను ఇంకా మూవీలోకి వెళ్ళి మూవీలోంచి ఇంకేదైనా అయ్యే వగేరా అంత లేదు. నాకు అంత తలనొప్పి కూడా నాకు అవసరం లేదు. నాకు ఒక చిన్న కుటుంబం, అంటే ఒక చిన్న లైఫ్ అనమాట, నాకు చిన్న ఫ్యామిలీ, ఇదే నా ప్రపంచం. ఈ చిన్న ప్రపంచంలో నేను హ్యాపీగా ఉంటాను, నాకు అది చాలన్నమాట. సో దయచేసి అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. మమ్మీ ఏమన్నా చెప్పడానికి ఏం లేదు, వాళ్ళు పెట్టినంత మాత్రాన మనకి చెప్పాను, కరెక్ట్గా చెప్పాను, మాట్లాడాను. ఇంకా ఉన్నాయి డౌట్స్, ఇంకేమైనా ఉంటే చెప్పు, గుర్తు చేయి. మళ్ళీ ఇలాంటి బ్లాగ్ చేయలేం కదా మళ్ళీ, అంటే వాళ్ళకి చిరాకు వస్తుంది. ఏమైనా ఉంటే ముందే చెప్పాలి, మనం ముందే చెప్పాలి కదా అని అంటారు మళ్ళీ. ఏం లేదు, మెయిన్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమే కదా పెడుతున్నారు. ఇంకొకటి మాతో టైం స్పెండ్ చేయట్లేదు, అది కూడా అదే క్లారిటీ ఇస్తాను కదా, ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు అంటే మా ఇంటికి వస్తుంటుంది, నేను రప్పించుకుంటాను. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, తను మా ఇంటికి నా పాపని మా వైఫ్, కాకపోతే ఇంట్లో ఉన్న క్యాజువల్ వీడియోస్ పెట్టలేము కదా అనుకుంటారు. ఏంటి అలాంటప్పుడు కూడా కొన్ని వీడియోస్లో అంటారు, అవి కూడా పెడతారా, ఇవి కూడా పెడతారా అంటారు. అది సో కొంచెం అర్థం చేసుకోండి అంతే. ఇంక ఇది వార్నింగ్ అనుకోవద్దు, రిక్వెస్ట్ ఇది. అయ్యో, వార్నింగ్ రిక్వెస్ట్ అని వాళ్ళు అనుకోరు, జస్ట్ వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామంతే. సో అదనమాట. తను కూడా అంటే ఏమైనా ఇంట్రెస్ట్ బ్లాగులు ఉంటే తనే చేస్తుంది అంతే తప్ప, ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా చెయ్యాలి తప్పదు, దాని మీద మనం బతకాలి కదా అని లేదనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తను చేస్తుంది అనమాట, ఏమైనా ఇంట్రెస్ట్ వీడియోలు ఉంటే. అలాగే నాది కూడా అదే పరిస్థితి అనమాట. నాదేంటంటే చాలామందికి చిన్నపిల్లలు కనుక, ఎక్కువ చిన్నపిల్లలకి, నెక్స్ట్ నుంచి అందరికి కూడా ఆ లోకల్ బాయ్ అంటే ఫిషర్మెన్. సో ఫిషింగ్ వీడియోలు చూపిస్తుంటారు, మంచి చేపలు చూపిస్తారు. సో అవి అంటే ఇష్టం నాలో నుంచి, నాకు అది బాగా తెలుసు. సో దానికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా 2 months టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఆ లోపల ఇంకేమైనా డిఫరెంట్ బ్లాగులు ఉంటే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇంకేముందా, ఏం లేదు, అయిపోయింది. సో మరి అదేనమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటాను.
సో లవ్ యూ సో మచ్. మమ్మీ నువ్వు అన్ని సార్లు అర్థం చేసుకుంటాను చెప్పాలి. కాదే ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఇది మర్చిపోతారు. ఈ బ్లాగ్ పక్కన పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున వేరే వీడియోలు చేసిన తర్వాత వేరే వీడియోలు చేసినా మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చాం కదా. మళ్ళీ వేరే అంటే ఇప్పుడు నేను పట్టించుకోను లైట్, నువ్వు పట్టించుకో లైట్, నాతో ఎవరైనా అమ్మాయి చేశారు అనుకుంటా అంటే వాళ్ళు. నేను అదే చెప్పాను కదా, నేను అది కూడా చెప్పాను. అంటే నీతో చేసిన పార్ట్నర్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ పోతుంది కదా. మెయిన్ గా పక్కన పెట్టు, లోపల బాధపడతారు, బయటికి చెప్పలేరు అనమాట. అందుకే అదే నా ప్రాబ్లం. అంటే వాళ్ళు ఎందుకు మన కోసం బాధపడడం అని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే అంటే నేను కూడా అంటే నాకే తనతో చేస్తే నాకెంత యూజ్ ఉంటుందో తనకు కూడా అంతే యూజ్ ఉంటుంది. అకౌంట్ అనేది రీచ్ అవుతుంది కదా. సో దానికోసం అనమాట. సో ఇంకెప్పుడు కూడా బ్యాడ్ కామెంట్లు అంటే పెట్టొద్దు. పాపం నాతో చేసే అమ్మాయిలు కూడా పెట్టొద్దు. అంతేనా? సో ఇంకా సెలవు తీసుకుంటాం. ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. మీకు ఒక మంచి సర్ప్రైజ్ అనమాట, చాలా పెద్ద సర్ప్రైజ్. మరి ఉంటా మరి. జై హింద్.